అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే కృతజ్ఞత. అంటే కేవలం ధన్యవాదాలు చెప్పడమేనా, లేక దాని వెనుక అంతకంటే పెద్ద శక్తి ఏదైనా దాగుందా? పదండి, మన ప్రాచీన కథల్లోంచి వచ్చిన ఒక గొప్ప పాఠం ద్వారా దీన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయానికి ఈ సంస్కృత శ్లోకమే పునాది. చూడ్డానికి చిన్నగా ఉన్నా మన మొత్తం కథకి ఇదే తాళంచెవిలాంటిదన్నమాట. అసలు దీని అర్థమేంటి, ఇది మన జీవితాన్ని ఎలా మార్చగలదో చూద్దాం రండి. దీని పలకడం కూడా చాలా సులువు, వినండి. సంతోషాత్ జాయతే జ్ఞానం. ఒకసారి నాతో పాటు అనండి చూద్దాం. సంతోషాత్ జాయతే జ్ఞానం. ఇలా అన్నప్పుడు దానిలోని భావం మనస్సులోకి సూటికి వెళ్తుంది. ఆ పెద్ద శ్లోకాన్ని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం అనుకుంటే దాని సారాంశాన్ని మనం రోజూ చెప్పుకునేలా ఒక చిన్న వాక్యంగా మార్చుకోవచ్చు. అదేంటంటే, నాకున్నదానికి ధన్యవాదాలు. చాలా సింపుల్ గదా? ఈ ఒక్క మాట మనం చెప్పబోయే కథకి, నేర్చుకోబోయే పాఠానికి పునాదిలాంటిది. సరే, ఇంకా అసలు కథలోకి వెళ్ళిపోదామా? చాలా ప్రశాంతంగా ఉన్న ఒక సాయంత్రం పూట ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణ నుంచి ఇంత గొప్ప పాఠం ఎలా పుట్టిందో చూద్దాం. ఆ దృశ్యాన్ని ఒక్కసారి మనసులో ఊహించుకోండి. సాయంత్రం సమయం, చాలా ప్రశాంతంగా ఉంది. రుషిక అనే ఒక చిన్న పాప ఆకాశం వైపు అలా చూస్తూ కూచుంది. ఆమె పక్కనే నీలిరంగు బట్టల్లో చిరునవ్వుతో కృష్ణుడున్నాడు. ఆ వాతావరణమే ఏదో ఒక గొప్ప విషయం జరగబోతోందని చెబుతున్నట్టుంది కదా. అప్పుడు ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ రుషిక చాలా అమాయకంగా ఒక ప్రశ్న అడిగింది. కాని ఆ ప్రశ్నలో చాలా లోతైన అర్థం ఉంది. ఏమడిగిందంటే, కృష్ణా, మనం ఎప్పుడూ ఎందుకు థాంక్స్ చెప్పాలి? ఈ ఒక్క ప్రశ్నతోనే అంత మొదలైంది. ఇక్కడొక విషయం గమనించాలి. కృష్ణుడు వెంటనే సమాధానం చెప్పేలేదు. ఇదిగో ఇది కారణమని చెప్పలేదు. బదులుగా ఆయనొక కథ చెబుతానన్నాడు. రామాయణం నుంచి ఒక కథ. ఎందుకంటే జ్ఞానాన్ని నేరుగా చెప్పడం కన్నా ఒక కథ రూపంలో చెప్తే మనసుకి బాగా హత్తుకుంటుంది. నిజమే కదా? సరే, మరి కృష్ణుడు చెప్పిన ఆ కథ ఏంటో చూద్దామా? రామాయణంలో జరిగిన ఒక పెద్ద సంఘటనని ఉదాహరణగా తీసుకుని కృతజ్ఞత అంటే ఏంటో ఎంత అద్భుతంగా వివరించాడో ఇప్పుడు తెలుసుకుందాం. కథ చాలా సింపుల్. లంకలో పెద్ద యుద్ధం అయిపోయింది. రాముడు గెలిచాడు. ధర్మం నిలబడింది. ఆ యుద్ధంలో విభీషణుడు రాముడివైపు నిలబడ్డాడు కదా. దానికి బహుమతిగా రాముడు విభీషణుణ్ణి లంకకు కొత్త రాజుగా పట్టాభిషేకం చేశాడు. అంతా బాగానే ఉంది. కాని ఇక్కడే అసలు విషయముంది. ఇది వినగానే ఋషికి ఒక డౌటొచ్చింది. వెంటనే అడిగేసింది, ఒక్క నిమిషం, అంటే తను హెల్ప్ చేసినందుకు రాముడు రివార్డిచ్చాడు అంతే కదా, ఇందులో అంత గొప్ప విషయం ఏముంది అని ఆలోచిస్తే ఇది మనలో చాలామందికొచ్చే డౌటే. కాని కృష్ణుడు చెప్పిన కథలో అసలు మలుపు ఇక్కడే ఉంది. రాముడిచ్చింది కేవలమొక బహుమతి కాదు, అంతకంటే చాలా గొప్పది. ఆ నిజమైన బహుమతి ఏంటో, దాని వెనుకున్న అసలు అర్థమేంటో ఇప్పుడు బయటపడబోతోంది. అప్పుడు రాముడు విభీషణుడితో అన్నమాట ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఏమన్నాడంటే, నేను నిన్ను రాజుని చేసింది నువ్వు నా వైపు నిలబడ్డావని కాదు, నువ్వు ధర్మాన్నెంచుకున్నందుకు. చూడండి, నా వైపు అనలేదు, ధర్మం వైపు అన్నాడు. ఈ ఒక్క మాటలో మొత్తం సారాంశముంది. అంటే చూడండి, బహుమతికి కృతజ్ఞతకి మధ్యున్న తేడా ఇదే. బహుమతి అంటే ఎవరైనా మనకు సహాయం చేస్తే దానికి బదులుగా మనమిచ్చేది, అది ఒక డీల్ లాంటిది. కాని కృతజ్ఞత అలా కాదు. ఒకరు మంచి పని చేసినప్పుడు వాళ్ల వ్యక్తిత్వాన్ని, వాళ్లు ఎంచుకున్న సరైన దారిని గౌరవిస్తూ మనం చూపించేది. ఇదొక లావాదేవీ కాదు, ఒక గుర్తింపు. ఓకే, కథ బాగుంది. మరి ఈ కృతజ్ఞత వల్ల నిజంగా ఏం జరుగుతుంది? అది మన జీవితంలో ఎలాంటి మార్పు తెస్తుంది? దీని గురించిప్పుడు వివరంగా చూద్దాం. కృష్ణుడి ప్రకారం కృతజ్ఞతకి 3 అద్భుతమైన శక్తులున్నాయి. మొదటిది, అది ఇతరులు చేసిన సహాయాన్ని మనకి ఎప్పుడూ గుర్తుండేలా చేస్తుంది. రెండవది, మన మనసుని ఎప్పుడూ వినయంగా ఉంచుతుంది. ఇక మూడవది, అన్నిటికన్నా ముఖ్యమైనది, మనలో ఉండే అహంకారాన్ని, గర్వాన్ని పూర్తిగా తీసేస్తుంది. ఇదంతా వినగానే ఋషికకి ఒక్కసారిగా విషయం అర్థమైపోయింది. ఆ పెద్ద కథలోంచి తన జీవితానికి కావలసిన పాఠాన్ని తీసుకుంది. వెంటనే, అవును కదా, మా అమ్మ రోజూ నన్ను ఎంత బాగా చూసుకుంటుంది, నేనామెకు తప్పకుండా థాంక్స్ చెప్పాలి అనుకుంది. చూడండి, జ్ఞానమనేది ఇలాగే ఆచరణలోకి మారాలి.
అంటే ఈ పాఠం అమ్మతో మొదలై అక్కడితో ఆగిపోదు. మన జీవితానికి థ్యాంక్స్ చెప్పాలి. మనం బ్రతుకుతున్న ప్రతి రోజుకీ థ్యాంక్స్ చెప్పాలి. అలా కృతజ్ఞత అనేది మన జీవితంలో ఒక భాగమైపోయినప్పుడు దాని ప్రభావం మాటల్లో చెప్పలేం. సరే, ఇదంతా బాగుంది. మనమిప్పుడు ఈ మొత్తం చర్చ యొక్క చివరి భాగానికి, అసలు సారాంశానికొచ్చేశాం. ఇదంతా మనల్ని చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది? ఫైనల్గా కృతజ్ఞత అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అది మనసులో గర్వమనేదానికి చోటు లేని ఒక స్థితి. ఎక్కడైతే గర్వముండదో అక్కడ శాంతి ఉంటుంది. అంటే మనసులో శాంతి కావాలంటే దానికి దారి కృతజ్ఞత నుంచే మొదలవుతుంది అన్నమాట. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఈ పాఠాన్ని మనం ఇప్పుడే ఈ క్షణంలోనే మొదలుపెట్టొచ్చు. కాస్త ఆలోచించండి. ఈరోజు మనం దేనికి కృతజ్ఞతగా ఫీలవ్వగలం? ఈ ఒక్క ఆలోచనతోనే అసలైన మార్పు మొదలవుతుంది.